హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మలీష్ విహారీ. మన వైజాగ్ లో చూడాల్సిన బీచ్ లో కూడా చాలా వరకు బీచ్లు ఉన్నాయి. అందులో ఋషికొండ బీచ్ ఒకటి. వైజాగ్ లో ఒక సైడ్ కి బీచెస్ అన్ని కూడా లైన్ గా ఉంటాయి. అందులో మనం ఈ రోజు వైజాగ్ లో బాగా ఫేమస్ అయిన ఋషికొండ బీచ్ ని చూద్దాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయండి. ఇదే ఋషికొండ బీచ్. సో బీచ్ లో అలా అలా తిరిగేసి అలా బీచ్ కోసం తెలుసుకుందామా. సముద్రం అంటే మనకి చాలా మమకారం ఉంటది. ఎందుకంటే ఆ సముద్ర అలలకి మన మనసు ఎంతో మురిసిపోతూ ఉంటుంది. అలాంటి ఋషికొండ బీచ్ లో స్విమ్మింగ్ అంటే తక్కువని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బీచ్ చాలా లోతుగా ఉంటుంది. ఈ బీచ్ కి చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది. ఈ ఋషికొండ బీచ్ వైజాగ్ నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ఈ బీచ్ బంగాళాఖాతం తీరంలో అయితే ఉంటుంది. ఇక్కడ చాలా ప్లే యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. పక్కన పార్క్ కూడా ఉంది. స్వేద తిరగడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. కనిపిస్తుంది కదా రిసార్ట్ అన్నమాట. అది ఈ రిసార్ట్స్ కోసం ఒక వీడియో చేశాను. అది నెక్స్ట్ వీడియో పెడతాను, చూసండి. కొంతమంది అయితే గుళ్ళ గడేస్తున్నారు, ఇసుక గుళ్ళు. ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? చిన్నప్పుడు మనం కూడా ఇలాగే సముద్ర తీరాన ఇసుక గూళ్ళు కట్టి చాలా మురిసిపోయే వాళ్ళం కదా. నాకు అలాంటి జ్ఞాపకం గుర్తొస్తుంది మాయా. ఇంకా ఈ బీచ్ కి అయితే ఎంట్రీ ఫీజు అయితే లేదు. ఇన్ టైమ్ లో ఎవరైనా సరే రావచ్చు. ఈ బీచ్ కి అయితే చాలా మంది ఫారినర్స్ అయితే వస్తారు. మసాజ్ పాయింట్ కూడా ఇక్కడ మసాజ్ పాయింట్ కూడా ఉంది. నాకు ఇవన్నీ చూస్తుంటే నిజానికి గోవాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా వరకు గోవాలో ఉన్న కొన్ని ప్లే యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే టైం వచ్చి 8:39 అవుతుంది. ఈ లోపల మనం సరదాగా అలా పడుకొని రిలాక్స్ అవుదాం. నాకైతే బిల్ అనిపించింది. ఇలా చైర్ లో అరగంట పడుకోవడానికి అయితే 30 రూపాయలు తీసుకుంటారు. అలాగే 1 అవర్ అయితే 50 రూపీస్. ప్రజెంట్ ఇది ఇంకా ఓపెన్ లేదు కాబట్టి అలా కొంచెం మనం రిలాక్స్ అవుదాం. ఇక్కడ మనకు కెమెరాతో ఫొటోస్ తీయడానికి చాలా మంది ఉంటారు. ఒక్కొక్క ఫోటోకి 10 రూపాయలు లేదా 20 రూపాయలు తీసుకుంటారు. అలా మా వాళ్ళు అయితే పిచ్చిగా ఫొటోస్ తీస్తే తీసేసుకున్నారు. లాస్ట్ కి ఎంత అడిగితే 990 రూపాయలు చెప్పారు. దాపకి మా వాళ్ళు షాక్ అయిపోయారు. అలా మీరు షాక్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఎన్ని ఫోటోలు కావాలో ముందుగానే అడిగి తీసుకోండి. లేదు మన దగ్గర కెమెరా ఉంది, మంచి మొబైల్ ఉంది అనుకున్నారా, పిచ్చిగా ఫొటోస్ తీసేసుకోండి. అరే ఇక్కడ ఇంకో ఇసుక కూడా ఉంది. బీచ్ నిండా ఏ ఉన్నాయి కావాలి. ఇక్కడ ఇంకా చాలానే వస్తువులు అమ్ముతున్నారు. అలాగే స్విమ్మింగ్ చేయడానికి డ్రెస్సులు, బీచ్ లోకి వెళ్ళడానికి ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంది. ఏంటి బీచ్ లోకి వెళ్ళడానికి షర్ట్ ప్యాంటులా? ఏంది లెక్కరా? షార్టా? రెండు వచ్చేస్తే లేడీస్ లో ఉంది కదా, ఇది జెంట్స్ దేనా? జెంట్స్ దేనా షర్ట్? ఇలా రెండు కలిపి కాంబో. ఇది ఎంత పడుతుంది? ఇది 300. పర్లేదు, బాగుంది చిల్లివడానికి. విన్నారు కదా, ఇలా షర్టు చిన్న షార్ట్ ఈ రెండు కలిపి 300 రూపీస్ అంట. క్లాత్ చాలా పలసగా ఉంది, కానీ బీచ్ లో అలా యూజ్ అండ్ త్రో అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా హాలే ఉన్నాయి, చూద్దాం పదండి. ఇక్కడ ఇంకా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఇంకా ఓపెన్ లో లేవు. 11:30కి ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అలాగే స్నాక్స్ కూడా బాగా దొరుకుతాయి. ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాం. ఇదంతా కూడా పెద్ద పార్క్ అండి. ఇది ఇంకా లోపల చిల్డ్రన్స్ పార్క్ ఉంది. ఈ బీచ్ కి వస్తే మాత్రం వింటర్ లోని అలాగే రైన్ సీజన్ లో కాదు, సమ్మర్ కి అయితే మాత్రం సూపర్ మాట. మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వరకు ఇక్కడ ఆడేసుకుంటారు, పాడేస్తారు. ఎందుకంటే అంత బాగుంది. బీచ్ వైజాగ్ కోస్ట్ బే ఆఫ్ బెంగాల్ లో లొకేట్ అయి ఉంది. ఈ బీచ్ ని స్టేట్ టూరిజం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది. అలాగే ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే ఈ బీచ్ లో స్పీడ్ బోట్, జెట్ స్కై ఉన్నాయి. జెట్ స్కై అయితే 300 రూపీస్ తీసుకుంటున్నారు. స్పీడ్ బోట్ అయితే 450 తీసుకుంటున్నారు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఈ బీచ్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఎర్లీ మార్నింగ్ గానీ లేదా లేట్ నైట్ గానీ క్రౌడ్ గురించి తక్కువగా ఉంటుంది. ఆ టైంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రెసెంట్ ఇప్పుడైతే ఈ రెస్టారెంట్ ఓపెన్ లో ఉంది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటది అన్నారు. సో మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ గారి వచ్చి 40 రూపీస్. 2 గారెలు వస్తాయి. ఒక గారి లావుగా ఉంటది, తిన్నామంటే కొడు తిండిపోద్దుమయ్యా. అలాగే ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి కొంచెం రూపాయి ఎక్కువైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.